హలో గైస్, ఇప్పుడు మనం లూప్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఇది నా హైదరాబాద్ అనుకోండి, ఇది బెంగళూరు అనుకోండి. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇలా ట్రావెల్ చేసేటప్పుడు నేను టోల్ ఫీజు కట్టుకుంటూ రావాలి కదా. ఈ మధ్యలో నాకు టోల్ ఫీజు ఉంటాయి. అంటే ఎగ్జ్యూమ్ చేసుకోండి మీరు 3 టోల్ ఫీజు ఉన్నాయని మన దగ్గర. సో నా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? హైదరాబాద్. నేను స్టార్ట్ అయ్యేది హైదరాబాద్ నుంచి, నేను ఎండ్ అయ్యేది ఎక్కడ? ఇది కండిషన్ అనమాట. సో ఎండ్ అయ్యేది బెంగళూరులో. సో అంటిల్ అండ్ అన్లెస్ బెంగళూరు వచ్చేంత వరకు నేను టోల్ ఫీజు అనేవి కడుతూ ఉండాలి. సో అది నా కండిషన్, కరెక్టే కదా. సో ఇంకా ప్రతిసారి కడతా ఉండాలి, ప్రతి టోల్ గేట్ దగ్గర నేను కడతా ఉండాలి. సో ఇది నా బాడీ అన్నమాట. సో సింపుల్గా చెప్తాను, ఇది స్టార్టింగ్ పాయింట్. నేను ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది నా కండిషను, మధ్యలో ఏం చేయాలి అనేది నా బాడీ అవుతుంది అనమాట. ఇదే లూప్ కాన్సెప్ట్. ఓకే, లూప్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టేట్మెంట్ని ఒక్కసారి ప్రింట్ చేయాలనుకోండి, సిస్టంలో డాట్ ప్రింట్ చేయాలని పెట్టి ప్రింట్ చేస్తారు. అదే ఒకసారి 10 సార్లు ప్రింట్ చేయాలంటే మీరు 10 సార్లు కాపీ పేస్ట్ చేస్తారని నాకు తెలుసు. ఒకవేళ 100 సార్లు అయితే, లేదు 1000 సార్లు మనం ప్రింట్ చేయాలంటే కష్టం కదా. సో దీనికోసమే మనం లూప్ వాడతాం అనమాట. మనకి జావాలో 3 రకాల లూప్స్ ఉంటాయి. ఒకటి ఫర్ లూపు, రెండోది వైల్ లూపు, మూడోది డూ వైల్ లూప్ అనమాట. సో ఫర్ లూపు, వైల్ లూపు ఆల్మోస్ట్ మనకు సిమిలర్గానే ఉంటాయి, పెద్ద తేడా ఏం కనిపించదు మీకు. బట్ డూ వైల్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మన ఇందాక ఎగ్జాంపుల్లో డూ వైల్ ఏం చేస్తుంది అంటే, ముందే నువ్వు టోల్ ఫీజు కట్టే, నీ దగ్గర ప్లాన్ ఉంది కదా, నువ్వు టోల్ గేట్ కూడా రీచ్ అవ్వద్దు, నువ్వు స్టార్ట్ అయ్యావు అంటే ఖచ్చితంగా నాకు టోల్ ఫీజు కట్టే అని చెప్తుంది అనమాట డూ వైల్. సో బట్ ఫర్ లూపు, వైల్ లూపు ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ అవుతాయి, తర్వాత కండిషన్ చెక్ చేస్తాయి. సో దీనికి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేద్దాం. సో ఫర్ లూప్ రాస్తున్నాను నేను ఇక్కడ. int I equal to 0 నుంచి I less than 10 వరకు ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోవాలి. సో నేను ఏం ప్రింట్ చేయాలి అంటే, టోల్ గేట్ ఫీజ్ అని ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ 0 అనేది హైదరాబాద్ అనుకోవచ్చు. ఓకే, 10 అనేది బెంగళూరు అనుకోవచ్చు. ఓకే, అంటే నేను 9 టోల్ గేట్లని ప్రింట్ చేస్తాను అనమాట ఇక్కడ, అంతే కదా. సో ప్రతిసారి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. సో దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ ప్రింట్ అయింది కదా. సో ఇది ఎలా తెలుస్తుంది మనకి అంటే, సో ఫస్ట్ I ఈక్వల్ టు 0 దగ్గర మొదలవుతుంది. 0 అనేది లెస్ దాన్ 10 చెక్ చేసుకుంటది. అవును, లెస్ దాన్ 10 కాబట్టి టోల్ గేట్ ఫీజ్ అని ప్రింట్ చేసింది. ఓకే, అంటే టోల్ గేట్ ఫీ మనం కడుతున్నాం. నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేస్తుంది. I ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటి అంటే, సో I ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటి అంటే మనకి I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 అని అర్థం అనమాట. అంటే ప్రతిసారి ఐని ఇంక్రిమెంట్ చేసి ఐలోనే పెడుతుంది అనమాట. సో దీన్ని మీకు థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ప్రాక్టికల్ గా ఇది ఎలా వర్క్ అవుతుంది అనే దాన్ని మనం డీబగ్ చేసుకొని తెలుసుకోవచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే, ఇష్యూ ఎక్కడైనా వచ్చింది అంటే డీబగ్ చేస్తారు. డీబగ్ వల్ల మనకి చాలా అంటే చాలా ఈజీగా ప్రోగ్రామింగ్ అర్థమవుతుంది అనమాట. సో మీకు అదే టెక్నిక్ ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు డీబగ్ చేయాలంటే బ్రేక్ పాయింట్ అనేది పెట్టాలి. మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఒక బ్రేక్ పాయింట్ పడుతుంది. ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టి మీకు ఇక్కడ ఒక బగ్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి రన్ చేయండి. సో పర్మిషన్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ I ఈక్వల్ టు 0 కదా, నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ మీకు స్టెప్ ఓవర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ I వాల్యూ అంతా 0. సో 0 వచ్చినప్పుడు ఏమైంది, లోపలికి వెళ్ళింది. కండిషన్ చెక్ చేస్తుంది, 0 అనేది లెస్ దాన్ 10 ఎస్ కాబట్టి లోపలికి వచ్చింది, ప్రింట్ చేసింది టోల్ గేట్ ఫీ. ఓకే, మళ్ళీ స్టెప్ ఓవర్. ఇప్పుడు I వాల్యూ ఎంత 1. ఎందుకు అంటే ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 ఇంక్రిమెంట్ అయ్యింది. సో I వాల్యూ 1 లోపలికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు I వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 కదా, సో ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. సో I వాల్యూ ఇప్పుడు 2 అవుతుంది. ఓకే, 2 అయింది. 2 అనేది మళ్ళీ లెస్ దాన్ 10 కాబట్టి ప్రింట్ చేసింది. ఓకే, ఇప్పుడు I వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది. సో 3 అనేది మళ్ళీ లెస్ దాన్ 10, సో ప్రింట్ అవుతుంది. ఇలా మీకు డీబగ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. సో ఇలా 9 సార్లు ప్రింట్ అవుతుంది. సో I వాల్యూ చూడండి,
8 అయింది, 9 అయింది. మీకు ఇక్కడ సైడ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఐ వాల్యూ అనేది మనకి 10 అయింది. ఓకే, 10 అనేది లెస్ దాన్ 10 చెక్ చేస్తుంది, కాదు కదా, బయటకు వస్తుంది అనమాట, లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇలా మనకి ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో ఇదే ప్రోగ్రామ్ ని మనం వైల్ లూప్ లో రాద్దాం. సో వైల్ లూప్ అన్న సేమ్ అనమాట, మనకి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు, మీకు ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటది, మన రిక్వైర్మెంట్ బట్టి వాడతాం అంతే. సో దీన్ని కామెంట్ చేస్తున్నాను. సో దీన్ని ఎలా రాస్తామంటే వైల్ లూప్ లో వైల్, సో ఇది కామన్, దీన్ని బయటకు తీసుకొచ్చేయండి, తీసుకొచ్చి ఇక్కడ పడేద్దాం. ఓకే, సో లోపల ఉన్న కండిషన్ తీసుకొచ్చి ఈ లోపల పడేద్దాం. ఓకే, ఈ లోపల ఉన్నదాన్ని సేమ్ ఈ లోపల పడేద్దాం. ఓకే, ఈ పక్కన ఉన్నదాన్ని తీసుకొచ్చి కింద పడేద్దాం. అంటే మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ అవుతుంది, తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది, ప్రింట్ చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది. దీన్ని కూడా మీరు డీబగ్ చేసుకొని చూసుకోండి, మీకు అర్థం అవుతుంది. డీబగ్ చేస్తే మనకి ఇష్యూ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్నల్ ఫ్లో అనేది మీకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సో డీబగ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ ప్రోగ్రామింగ్ లో, అది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం రన్ చేద్దాం. సో చూడండి సేమ్ అవుట్పుట్ మనకి. సో మీరు డీబగ్ చేసి చెక్ చేసుకోండి ఎలా వర్క్ అవుతుంది అనేది. డీబగ్ బ్రేక్ పాయింట్ ఇక్కడ పెట్టుకొని మీరు ఇక్కడ డీబగ్ మేము కొడితే మీకు డీబగ్ చేసుకోవచ్చు అనమాట, బగ్ మేము కొడితే. సో నెక్స్ట్ వచ్చేసరికి డూ వైల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది కామెంట్ చేస్తాను, ఫస్ట్ డూ. ఓకే, సేమ్ కాపీ పేస్ట్ అంతే, పేస్ట్ చేశాను. ఇది మొత్తం తీసుకొచ్చి లోపల పెడదాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ కండిషన్ ఏదైతే ఉందో అది మనం చివరిలో చెక్ చేస్తాం అనమాట. సో డూలో ప్రాబ్లం ఏంటి అంటే మీరు కండిషన్ చెక్ చేయకుండానే ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేస్తారనమాట. సో ఇది డూ అనమాట. మీరు దీన్ని కూడా డీబగ్ చేస్తే మీకు క్లియర్ కరెక్ట్ గా క్లారిటీ ఏదో వస్తుంది. సో సో మనం లూప్ ఎన్నిసార్లు తిరిగింది అనేదాన్ని కూడా ఒకసారి కౌంట్ చేసుకుంటూ వద్దాం. ఓకే, ఇక్కడ ఒక ప్లస్ పెట్టి ఐ వాల్యూని కూడా ప్రింట్ చేస్తే మనకి ఎన్నిసార్లు తిరిగింది లూప్ అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది 0 నుంచి 9 టైమ్స్, అంటే టోటల్ గా డూ వైల్ అనేది 10 టైమ్స్ తిరిగింది. ఓకే, దీన్ని కామెంట్ చేసి పైదాన్ని చెక్ చేద్దాం ఒకసారి. దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను ఇక్కడ. సో దీనికి సో ఇది కూడా 10 టైమ్స్ తిరిగింది, ఇది కామెంట్ చేశాను. ఇది అన్కామెంట్ చేసి ఇక్కడ కూడా నేను ఐని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా 10 టైమ్స్. సో మనకి అన్ని లూప్స్ 10 టైమ్స్ ఇటరేట్ అయ్యాయి. సో డూ మాత్రం ఏం చేస్తుంది అంటే ముందే మనకి ప్రింట్ చేసి ఆ తర్వాత లాస్ట్ లో కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. అది ఒక్క డిఫరెన్స్ తప్ప లూప్స్ అన్ని సేమ్ గానే వర్క్ అవుతాయి మీకు. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ మనం వాడేది ఫర్ వైలే వాడతాం మోస్ట్లీ ఇండస్ట్రీలో. నేను ఇప్పటిదాకా అయితే డూ వైల్ ఎక్కడ వాడలేదు. మోస్ట్లీ అయితే మనం ఫర్ వైల్ తోనే మన ప్రోగ్రామింగ్ అంతా సరిపోద్ది అనమాట. అంతే గైస్, థ్యాంక్ యూ.